రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుందాం. అదే స్ఫూర్తితో 2029లో జరిగే ఎన్నికల్లో కష్టపడి పనిచేద్దాం. టీడీపీపై పోటీ చెయ్యాలి అంటే వైసీపీ భయపడే విధంగా పనిచేద్దామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జరుగుమల్లి మండలం పత్సవ గ్రామంలో సహచర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావులతో కలిసి టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టి లక్షలాది మందికి రాజకీయ భిక్ష పెట్టారు అన్నారు. తాను మంత్రిగా మీ మధ్య ఉన్నాను అంటే అది టీడీపీ పార్టీ చలవేనని తెలిపారు. మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. కార్యకర్తల వల్లనే రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కొండేపు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అయినా ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉంది అంటే పార్టీ క్యాడర్ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు నాడు ఎన్టీఆర్ ఎంతో ముందు చూపుతో ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. పచ్చవ గ్రామంలో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. రాంబొట్లు నాయుడు కుటుంబానికి అన్ని విధాలుగా దామచర్ల కుటుంబం అండగా ఉంటుందని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీలు జెండాలు ఎగరవేసేందుకు మనందరం కష్టపడి పనిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ భారతదేశంలోనే 1 కోటి సభ్యత్వాలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చే చట్టసభల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు మనందరం కష్టపడి పనిచేయాలన్నారు. రాంబొట్లు నాయుడు కుటుంబాన్ని తాను అన్ని విధాలుగా ఆదుకుంటానని దామచర్ల సత్య హామీ ఇచ్చారు. కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాంబొట్లు నాయుడుకు పచ్చవ గ్రామం ఎలాంటి సహాయ సహకారాలు అందించిందో ఆ కుటుంబానికి కూడా మనం సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాల వసంతాలు జరుపుకుంటూ 40 సంవత్సరాల కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. చాలామంది చెప్పారు, ఇప్పుడు నాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కేవలం పేద ప్రజల కోసం, పేద ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీకి ఒక నాయకుడిగా ఉండి నాడు ఎన్టీ రామారావు గారు 9 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో కూడా నాటి ఇందిరాగాంధీని కూడా ఎదిరించి రామరాజ్యం చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీని పెట్టి ఆ రోజు రామరాజ్యం పాలన చేశాడు ఆయన. అదేవిధంగా ఏదైనా ఎక్కడికైనా వెళ్తే గతంలో మనల్ని చూస్తే మద్రాసి అనేవాళ్ళు. అటువంటిది తెలుగుదేశం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం అని గౌరవం తెచ్చినాడు. పేద ప్రజలందరికీ కోసం కూడా పెట్టి ఎక్కడ కూడా ఆ రోజు ఢిల్లీ పీఠం ఏదైనా కూడా ఎదిరించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. వారి బాటలోనే తెలుగుదేశం పార్టీని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి. ఎన్నోసార్లు గెలుపు ఓటంలో వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమున్నాము మీకు అండగా అని చెప్పి ఈరోజు మేమందరం కూడా వేదిక మీద ఉన్నామంటే మీలాంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే మేము కూడా ఈరోజు ఈ స్థానాలలో ఉండగలిగినామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాను. తెలుగుదేశం పార్టీకి బలమే కార్యకర్తలు. ఈ కార్యకర్తల వలనే తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 వరకు ఎన్ని దుర్మార్గాలు ఎదురైనా, ఎంతమందిని వాళ్ళు హింసించినా ఏ ఒక్కరు కూడా వెనకం చేయలేదు. రా చూద్దాం నువ్వు ఏం చేస్తావో అని చెప్పి ఎంతో మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు. ఆస్తులు పోగొట్టుకున్నారు, ఖర్చులు పెట్టుకున్నారు. ఆ రోజు విధ్వంసంతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వికాసంతో మొదలు పెట్టారు మన చంద్రన్న.
ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని ఏదైతే మీకు ఇవ్వాలనుకున్నామో సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా ఈరోజు అందిస్తూ ఉన్నాము. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇచ్చిన మాట తప్పకూడదు. ఏదైతే ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈరోజు సూపర్ 6 పథకాలన్నీ కూడా మన స్వామి గారు చెప్పారు ఏమేమి ఇస్తున్నామని కూడా సోదరులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులకు భయపడి పరిశ్రమలన్నీ కూడా పారిపోయాయి. ఈరోజు పరిశ్రమలు దాదాపుగా మన సిఐ మీటింగ్ పెడితే దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వరదలాగా వచ్చి పడుతున్నాయి. ఆ రోజు యువగలంలో మన నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా యువత కోసం అని చెప్పి ఈరోజు రాత్రింబగలు కష్టపడుతూ ఈరోజు ఉద్యోగాలు కూడా 6 లక్షల ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాడు రాజధాని లేదు. ఉన్న రాజధాని 3 ముక్కలాట ఆడారు. రాజధాని ఏదో చెప్పుకోవడానికి కూడా పిల్లలు లేరు. ఎక్కడికైనా చదువుకునే పిల్లలు వెళ్తే ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, మీ రాజధాని ఏదంటే చెప్పుకునేది కూడా లేదు. అటువంటి రాజధానిని ఈరోజు మళ్ళా పరుగులు పెట్టిస్తూ ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఆడ కూడా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి భవిష్యత్తులో ఎవడు ఏమీ కూడా చేయలేకుండా ఈరోజు అమరావతిని రాజధానిగా చేసుకున్నాము. అదేవిధంగా పోలవరాన్ని పక్కన పెట్టారు. మరి ఆ పోలవరాన్ని కూడా ఈరోజు పరిగెత్తిస్తున్నాం. ఈరోజు నీళ్లు కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక సంక్షేమమే కాదు, నాడు 2019 నుంచి 24 వరకు పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కడ ఒక తట్టి మట్ట చేసినది లేదు, ఒక సిమెంట్ రోడ్డు లేదు. ఆ రోజు 14 నుంచి 19లో చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన రోడ్లు మాత్రమే ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను. అటువంటిది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైన్లు, కాలువలు అన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మామూలుగా ఒక్కసారో 2 సార్లు గెలిస్తే చాలా పెద్ద పని. అటువంటిది ఈ ప్రకాశం జిల్లాలో ఈ యొక్క దామచర్ల కుటుంబంతో అదేవిధంగా మా స్వామి గారు 3 సార్లు ఎన్నికే హ్యాట్రిక్ కొట్టారంటే సామాన్యమైన పని కాదు, అది చిన్న పని కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ముఠాలు మన గ్రూపులు ఉన్నటువంటి రాజకీయాలలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా. ఎందుకంటే నాకు కూడా తెలుసు ఎమ్మెల్యే కావడం అంత ఈజీ కాదు. అటువంటిది ఒక శాసనసభ్యుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకుంటేనే ఈరోజు దామచర్ల కుటుంబం మీద ఆయన మీద ఉన్నటువంటి భారము బాధ్యత అంతా కూడా మాదే, మీరు మాలో ఒకరని చెప్పి వారు ఇచ్చినటువంటి భరోసాతో 3 సార్లు గెలిపించారు ఆయనను. ఆయన అనుక్షణం ఏ పని లేదు, ఏ అలవాట్లు లే. ఉదయం లేస్తే ప్రజలు, గ్రామాలు, అభివృద్ధి. నేను ఎప్పుడైనా గడపడన్నా నాకు రోడ్లు కావాలన్నా మాకు రోడ్లు కావాలా. ఒక్క కొండేపల్లి నియోజకవర్గానికే 44 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నా డిపార్ట్మెంట్ ఏదైతే ఆ రోజు ఉన్నదో R&B శాఖ మంత్రిగా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను బాధ్యతలు తీసుకునే రోజుకే రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయంగా పడిపోయినాయి. రోడ్లలో నడవాలంటేనే భయపడే వాళ్ళు, ప్రయాణాలు చేయాలంటే మోటార్ సైకిల్ మీద కూడా భయపడే వాళ్ళు. అటువంటిది కేవలం 8 నెలల కాలంలోనే రాష్ట్రంలో గుంతలు లేనటువంటి పార్ట్ హోల్స్ అన్ని కూడా ఏమీ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో మేమందరం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రహదారులన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికలలో రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను రేపరేపలాడించి మళ్ళీ 2029లో ఎవరైనా పోటీ చేయాలంటేనే వణికిపోవాలి, భయపడాలి. ఇంకా తెలుగుదేశం పార్టీకి మనకు ఎదురు లేదనే విధంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చేయాలని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచన చేయాలి. ఈరోజు మీ మీద ఎంతో భారమైనప్పటికీ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా పేదవాళ్ళ కోసం ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాకే చెప్పారు రాంబొట్ల నాయుడు గారి గురించి. నాకు వెహికల్లో వస్తూ ఉంటే మా స్వామి చెప్పాడు. అంటే నేను చెప్పేటప్పుడు ఒక మాదిరిగా ఏంటి, ఒక చిన్న వయసులో ఒక నాయకుడు ఈ విధంగా చేస్తే, చాలామంది ఉన్నారు నాయకులు, ఒక చనిపోతే ఇంతమంది ప్రజలు వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిది పార్టీ కార్యక్రమం, ఈ పార్టీ కార్యకర్త కూడా వాళ్ళ కుటుంబ సభ్యుని కోల్పోయినామని చెప్పి ఈరోజు 3 నాయకుల మధ్య నన్ను పిలిచి ఈరోజు చేసింది గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అటు ఎన్టీ రామారావు గారు, ఇటు దామచర్ల పెద్ద ఆయన విగ్రహము, అటువంటి విగ్రహాన్ని పక్కన ఈరోజు నాయుడు గారు అక్కడ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. వారికి ఈ యొక్క కుటుంబము, ఇక్కడ ఇచ్చిన ప్రజలు గౌరవము, ఎంత గౌరవం మీరు ఆలోచన చేయని ఒక వ్యక్తిని అంతమంది పెద్ద నాయకుల పక్కన పెట్టారంటే
అతను చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్నారు. చిన్న వయసులోనే ఇంతమందిని ఆకట్టుకొని ఇంతమంది ప్రజల మధ్య ఉన్నటువంటి వారికి వారి కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఇది పార్టీ పుట్టినరోజు, 44వ పుట్టినరోజు. ఈ రోజున మనం ఒక గొప్ప నాయకులు విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. విగ్రహాలు పెట్టి చాలా కాలం అయింది. అయినప్పటికీ కూడా ఒక మంచి రోజు, ఒక మంచి మనసు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన గురించి కూడా ఒక మాట చెప్పాలి. ప్రతిపక్షంలో ఏ తప్పు చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలోకి రాలేదని నెల రోజులు జైల్లో పెట్టారు. అలాంటి వ్యక్తి పార్టీ కార్యకర్తల ఉన్నటువంటి పార్టీకి త్యాగమూర్తులుగా ఉన్నటువంటి మహానాయకులు, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడినటువంటి రాంభట్ల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు. ఈ 44 ఏళ్లలో కూడా అభివృద్ధి, సంక్షేమం. ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే పూర్తిగా కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తలు వచ్చేటువంటి పరిస్థితి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక కసితో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం తీసుకొచ్చినటువంటి కృషి చేసినటువంటి కార్యకర్తలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఈ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి చోట కూడా జెండా దినం ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాలు చేయాలని పిలిపించడం జరిగింది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కూడు గూడు గుడ్డ అనే విధంగా మన సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మహిళలకి ఆస్తి హక్కులు లాంటి గొప్ప సంస్కరణలు, మాండలిక వ్యవస్థలను తీసుకొచ్చి నీతి నిజాయితీగా పరిపాలన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో వస్తూ ఏ సిద్ధాంతంలో పెట్టిందో అదే ఒక విశ్వాసాలతోటి 4 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా మన రాష్ట్రానికి, పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ సేవలు అందించారు. 3వ తరం నాయకుడు, తాతకి తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కుమారుడిగా, యువగళం సారథిగా మన ప్రాంతంలో కూడా యువగళం పాదయాత్ర చేసి యువశక్తిగా వచ్చినటువంటి ఐటీ శాఖ మంత్రిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. ఈ సంక్షేమంలో మనకి కార్యకర్తల సంక్షేమ నిధి కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్నో పార్టీలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకొస్తూ టెక్నాలజీని తీసుకొచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన పెద్దల యొక్క ఆలోచన ప్రకారం పార్టీ మరింత ముందుకు పోయాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ గొప్ప నాయకులు పెట్టినటువంటి రోజునే విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్నాం. పెద్ద ఆయన దామచల్లాయన్ గారు నీతి నిజాయితీగా వ్యాపారంతో పాటు కొండేపు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి చేశారు. రోడ్లు లేని ప్రాంతాలకి చాలా రోడ్లు తేవటం, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొని రావటం, కొండేపులో సొంత స్థలం నిధులతోటి టొబాకో బోర్డు ఏర్పాటు చేయటం, అదేవిధంగా మన మండలంలో నుంచి కందుకూరు కరెక్ట్ విక్రయాలపేట బ్రిడ్జి కావచ్చు, అదే ఇట్లాంటి చెప్పుకోదగినండి ఇలా చాలా. అదేవిధంగా పాకల్ లాంటి ప్రాంతాల్లో బీచ్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు. ఇళ్ళు అయితే రాజులపాడు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఓసీలకి, ఖమ్మంలో కూడా ఓసీలకు కూడా ఇల్లు ఇప్పించే కార్యక్రమాన్ని పెద్ద అయిన దామచల్లాయన్ గారు ఆ బాబు గారికి చెప్పిన తర్వాతనే ఈ కార్యక్రమం కూడా ఓసీలకు ఇల్లు ఇవ్వడం కూడా ఆ రోజు జరిగిందంటే ఇది పెద్ద ఆయన యొక్క నిబద్ధత. అదేవిధంగా మనకి ఈ రోజున నియోజకవర్గంలో మనం అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రాంభట్ల గారు ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు, రమణయ్య గారు రాంభట్ల గారు నాన్న, ఆయన యాక్సిడెంట్లో పక్షవాతం వచ్చిన తర్వాత చిన్న వయసులో ఉన్నాడు, బీఫార్మసీ మానేసి వచ్చాడు, ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నాడు. తర్వాత రాంభట్ల గురించి అందరూ చెప్పేది, పెళ్లి చేస్తుంటే పెద్ద ఆయన మంత్రిగా ఉండి వచ్చేంతవరకు తాళి కట్టని చెప్పి ముహూర్తం పెద్ద ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే మా ముహూర్తం అని పెళ్లి చేసుకున్నటువంటి ఆ కుటుంబం మీద గౌరవంగా పెద్ద ఆయన మీద, దామచలగూడ మీద విశ్వాసంతో రాంభట్లో పెళ్లి కూడా పెద్ద ఆయన వచ్చేంత వరకు ఆగి చేసుకునే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా దామచర్ల కుటుంబం కూడా రాంభట్లకి, ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉన్నారు. చిన్న వయసులోనే మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ గ్రామంలో సర్పంచ్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, సొసైటీ వచ్చినా కానీ వాళ్ళ కుటుంబం నుంచే ముందుగా పోరాటం చేస్తూ ముందుకు వచ్చిన పరిస్థితి. రెండవ విషయం, మైనస్లో ఉన్న గ్రామాన్ని మన కష్టంతో అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తూ
మెజార్టీకి ఈ పచ్చవ గ్రామాన్ని తీసుకొచ్చినటువంటి దానిలో రాంభట్ చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఎస్సీ కాలంలో రామాలయాన్ని టీటీడీ బోర్డు నుంచి తీసుకొచ్చారు. ముందు 6 లక్షలు ఇస్తే దాన్ని మళ్ళీ 8 లక్షలు చేయించాం. అది అసంపూర్తిగా ఉంది. ఆ గుడి కూడా పూర్తి చేయిస్తారని తెలియజేస్తున్నాం. ఊర్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ మొత్తాన్ని కూడా ఆ రోజు 14 మంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి, ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా నాకు ఓటేసినటువంటి ఈ కాలనీ అని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. ఊర్లో ఉన్నటువంటి మన శివాలయం పేరు వీరభద్ర స్వామి గుడి కావచ్చు, అదేవిధంగా చెరువులో తెప్పోత్సవం కావచ్చు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్క రోడ్డు గుందులు సందులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, హై స్కూల్ ప్రహరీ కూడా, ఇవన్నీ కూడా మనం ఆ టైం మనం 14 చేసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే 8 నుంచి చెరువు కూడా లిఫ్ట్ చేసి నీళ్లు కూడా మనం తీసుకొని వచ్చి ఇవ్వడం కూడా 14 చేయడం జరిగిందని కూడా ఇవన్నీ తెలియజేసుకుంటూ, వారు చేసినటువంటి దానిలో మిగిలిపోయినవి చాలా ఉన్నాయి. కాలువలు కావచ్చు, మిగిలినటువంటి ఇవన్నిటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాస్తవంగా రాంభట్లో వాళ్ళ అమ్మగారు అంతకు ముందే చనిపోయారు. తర్వాత కొద్ది నెలల తర్వాత రాంభట్లు, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు, ఇవందరూ కూడా చేసినటువంటి సహచర మంత్రివర్యులు, రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మన పక్కన ఉన్నటువంటి కనిగిరి శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముక్క ఉగ్ర నరసింహారెడ్డి గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారికి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, మన యువ నాయకులు రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు అధ్యక్షులు దామచల సత్య గారికి, అదేవిధంగా రాంభట్ల వాళ్ళ మామయ్య డాక్టర్ నరసింహారావు గారికి, అదేవిధంగా మన పోలేరమ్మ ట్రస్ట్ చైర్మన్ బాబు గారికి, అదేవిధంగా రాంభట్ల వాళ్ళ బంధువులు వెంకట నరసయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, విజయ నిర్మల గారికి, అదేవిధంగా పరిశీలకులు స్వాములు గారికి, అదేవిధంగా రాంభట్ల బాబాయ్ భీమయ్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియాకి నా నమస్కారాలు. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఇది పార్టీ పుట్టినరోజు, 44వ పుట్టినరోజు. ఈ రోజున మనం ఒక గొప్ప నాయకులు విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. విగ్రహాలు పెట్టి చాలా కాలం అయింది, అయినప్పటికీ కూడా ఒక మంచి రోజు, ఒక మంచి మనసు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన గురించి కూడా ఒక మాట చెప్పాలి. ప్రతిపక్షంలో ఏ తప్పు చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలోకి రాలేదని 4 రోజులు జైల్లో పెట్టారు. అలాంటి వ్యక్తి పార్టీ కార్యకర్తల ఉన్నటువంటి పార్టీకి త్యాగమూర్తులుగా ఉన్నటువంటి మహానాయకులు, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడినటువంటి రాంభట్ల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు, ఈ 44 ఏళ్లలో కూడా అభివృద్ధి, సంక్షేమం, ఈరోజు కూడా తెలుగుదేశం అంటే పూర్తిగా కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తలు వచ్చేటువంటి పరిస్థితి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక కసితో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం తీసుకొచ్చినటువంటి కృషి చేసినటువంటి కార్యకర్తలు. ఈరోజు ముఖ్యంగా 44వ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 44 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ ఉంది అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చూపించిన స్ఫూర్తి, ఆయన పెట్టిన పథకాలు, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా పార్టీ కార్యకర్తలకి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు 44 సంవత్సరాలైనా కూడా ఎక్కడ పట్టినా కూడా తెలుగుదేశం పార్టీకి ఇంత అభిమానులు ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి టైంలో పెట్టడం జరిగింది. 2 రూపాయల కిలో బియ్యం, అదేవిధంగా పక్కా గృహాలు, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పెట్టినవి ఈ రోజును కూడా అమలుపరుస్తూ ఉన్నారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి పెన్షన్లు కూడా ఈరోజు 4000 పెన్షన్లు అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ తీసుకొచ్చి 30 రూపాయలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. కాబట్టి అక్కడి నుంచి పెంచుకుంటూ రావటం వల్ల
ఈరోజు ఉండే పరిస్థితుల్లో 4,000 రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన పార్టీ ఏ విధంగా ఇంతమంది అభిమానులు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం కూడా గమనించుకోవాలి. ఈరోజు ఉండే ఈ గ్రామానికి నాకు దగ్గర 15-20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. ఈ గ్రామం చాలాసార్లు వచ్చాను, అనేక కార్యక్రమాలకు కూడా పాల్గొన్నాం. అప్పుడు ఉండే ఫస్ట్ నాకు రమణయ్య గారు పరిచయం. రమణయ్య గారు ఒకసారి నేను ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మాకు ఊరు బయట నుంచి ఊరేగింపు చేసుకొని గుర్రాలు పెట్టి అంత హడావిడి చేశారు. ఆ తర్వాత మళ్ళా దాని తర్వాతే అనుకుంటాను ఒక సంవత్సరం తర్వాత ఒంగోలు నుంచి మన కంపెనీ దగ్గర నుంచి పెద్ద ఆయన కలిసో లేదా చిన్నాన్న కలిసి ఏదో పని మీద అక్కడి నుంచి వస్తూ ఉంటే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ తోటి ఆయన కాలు చెయ్యి ఇబ్బంది అయిపోయి మాట రాకుండా ఇబ్బంది అయింది. అప్పటి నుంచి కూడా మేము ఇటు వచ్చినా ఎప్పుడు పోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడటం అవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉండింది. ఆ తర్వాత మన రాంబట్ల అప్పుడు చిన్న వయసు అయినా కూడా అనేక తెలుగుదేశం అంటే వీళ్ళకి అంత అభిమానం ఉండేది. అదేవిధంగా మన కుటుంబం అన్న అంత అభిమానం ఉండేది. రాంబట్ల చిన్న వయసులో ఆ రోజు మళ్ళీ వాళ్ళ నాన్న సిక్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా యువత ఉపాధ్యక్షులు చేశాడు, జిల్లా యువత ఉపాధ్యక్షులు చేశాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షులుగా చేశాడు. ఆ తర్వాత సర్పంచ్గా చేశాడు, వాళ్ళ నాన్న సర్పంచ్గా చేశాడు, ఇతను సర్పంచ్గా చేశాడు. చిన్న వయసులోనే డబ్బు ఉందా లేదా అనేది కాదు, మమ్మల్ని పిలవటం 10 పొట్టేలు కొట్టేవాడు, మొత్తం మండలాలంతా పిలిచేవాడు, మండల నాయకులందరికీ పెట్టేవాడు. అందరితో ఒక ఆప్యాయతగా చిన్న వయసులో ఉండే వ్యక్తి రాంబట్ల అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత చాలా బాధేసింది. నాకు కనపడ్డప్పుడల్లా చెప్తుండేవాడిని, షుగర్ జాగ్రత్తగా చూసుకో, షుగర్ కంట్రోల్ చూసుకో, ఎందుకు ఇట్లా తగ్గిపోతున్నామని చెప్పి కూడా నేను అడుగుతూ ఉండేవాడిని. అడుగుతుంటే బాగానే ఉంది అని చెప్తా ఉండేవాడు. వీళ్ళ మిస్సెస్ కూడా ఉండేది, ఆమె కూడా ఇట్లా షుగర్ ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉండేవాళ్ళు, నువ్వు చూపించుకో తగ్గిపోతున్నారు అని చెప్పి చెప్తానే ఉండేవాడిని. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం మాత్రం చాలా బాధాకరమైన విషయం. మేము ఆ రోజు చనిపోయినప్పుడు కూడా వచ్చాం. కాకపోతే అది ఎందువల్ల మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అతను చనిపోవటం కూడా ఈరోజు ఈ మండలంలోనే చాలా లోటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా చనిపోవటం వాళ్ళ కుటుంబానికి మాత్రం పెద్ద అన్యాయం మాత్రం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా తెలియజేస్తూ ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే రేపు ఈ తరానికి తెలవాలి, ఇలాంటి చిన్నపిల్లలు ఎవరు అన్నప్పుడు పలానా రాంబట్లు పలానా టైంలో ఈ పని చేశాడనేది తెలిసే విధంగా ఆ విగ్రహం అనేది అందరికీ తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటిది ఊరు అందరూ కూడా కలిసి ఎప్పుడు కూడా పచ్చబంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మెజార్టీ మండలంలో తీసుకొచ్చే పార్టీ. కాబట్టి పచ్చంలో ఉండే గ్రామస్తులు కూడా ఆ పార్టీని మళ్ళా రేపు పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా రాంబట్ల కుటుంబాన్ని మాత్రం మా కుటుంబం ఎప్పుడు అండగా ఉండదు. ఇందాక మనవాడు చెప్పినట్టు తప్పకుండా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా మేము అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము కుటుంబ సభ్యులు ఉన్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేస్తూ ఈ మండలంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి, కలిసికట్టుగా పనిచేయండి. రేపు మండలం కూడా అన్ని మంచి మెజార్టీతో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి మన కుటుంబ సభ్యులు అలానే ఆయన మళ్ళా ఈ ప్రోగ్రామ్కి పొద్దున్న నుంచి రెస్ట్ లేకుండా మన కార్యక్రమాలన్నిటికీ అటెండ్ అయ్యి ఈరోజు సక్సెస్ చేసిన మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయనకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మనందరం పచ్చవ గ్రామంలో కలవడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు పోకూరు రవీంద్రబాబు గారికి ఎన్నో పనులున్నా ఒక రోజు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈరోజు కొండేపల్లి నియోజకవర్గానికి కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మా బావ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మరో వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తన మార్పు వేసుకొని
అలాగే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సోదరుడు దామచల్ల జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే మన పక్కనే ఉన్న కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, అలాగే పచ్చవ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ముగ్గురులోనూ ఒకే ఒక మంచి పొలలో ఉంది. ఏంటంటే ఈరోజు మన గ్రామ ముద్దు బిడ్డ రాంభట్ల నాయుడు గారి గురించి మీరు తెలుసుకుంటే, గ్రామ పార్టీ అధ్యక్షుడి నుంచి మండల పార్టీ అధ్యక్షుడి దాకా క్రమశిక్షణతోటి, నీతి నిజాయితీతోటి ఏ ఎన్నికలున్నా ఎప్పుడు వెనకడుగేయకుండా తన దగ్గర ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేసిన వ్యక్తి మన రాంభట్ల నాయుడు అని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తి ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు మా కుటుంబం 45 సంవత్సరాల అనుబంధం రాంభట్ల నాయుడు తోటి, ఆ కుటుంబంతో. మరో వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు. రైతు కుటుంబంలో పుట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి చెంది 10 మందికి సహాయం చేయడంలో కానీ, అలాగే రాజకీయంగా వ్యాపారంగా అభివృద్ధి చెంది ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే దామచల్ల అంటే ఒక బ్రాండ్ నిలిపిన వ్యక్తి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు. మరో మహానుభావుడు మన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు సినిమాల్లో బిజీగా ఉన్న ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి పైకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా అక్కడ జరుగుతున్న దోపిడీ భరించలేక మళ్ళీ సినిమా రంగానికి వెళ్ళి సినిమాలోనే మకుటం లేని మహారాజులాగా ఎదిగి, దాని తర్వాత నన్ను ఆదరించిన ప్రజల కోసం నేను సేవ చేయాలనే ఒక గొప్ప ఆలోచనతోటి ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి అటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఈ రోజు రాజకీయ అవకాశాలు కానీ, అలాగే మహిళలకు ఆస్తిలో సగం హక్కు కానీ, అన్ని అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల్లాగా పరిగెత్తించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలు చెక్కు చెదరకుండా కార్యకర్తలే ఈ పార్టీని జెండా మోస్తూ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు ఈ యొక్క పార్టీని వాళ్ళని ఈ రకంగా అభివృద్ధి చేసి భారతదేశంలోనే కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాంటి ముగ్గురు గొప్ప మనుషులు విగ్రహాలు ఈ ఊర్లో పెట్టడం, ఎప్పటి నుంచో ఈ విగ్రహాలు ప్రారంభించాలని సుమారుగా 8 నెలల నుంచి మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఒక మంచి మనిషి, ఈ ప్రాంతంలో అన్ని కష్టాలు సుఖాలు తెలిసిన మా బావ బీసీ జనార్దన్ రెడ్డి గారి చేత ఒక మంచి రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అది జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, రాంభట్ల నాయుడు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అతి చిన్న వయసులో ఆయన ఇలా అవుతారని ఎవరు అనుకోలేదు. కానీ ఈ రోజు మీకు మాట ఇస్తున్నా, ఆ కుటుంబానికి అండగా నేనుంటా, మీకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలు ఆదుకుంటామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామం రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ మంత్రి స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మీ ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఉదయాన్నే మీకు కూడా టీవీలో ప్రసారంలో చూస్తున్నారు. ఒక ప్రజల కోసం పార్టీ స్థాపించి మరి పేద బడుగు బలహీన వర్గాలని ఏ విధంగా కాపాడాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే మరి అదే రీతిలో పెద్ద ఆయన రామచంద్ర ఆంజనేయ ఎక్కడికి వెళ్ళి ఆయన గురించి చెప్తూ ఉంటే ఇటువంటి మంచి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో పుట్టారని చెప్పేసి ఒక ఆందోళన. మరి ఈరోజు మేము బండిలో వస్తుంటే స్వామి గారు రాంభట్ల నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే ఈ రోజుల్లో కూడా అటువంటి జరుగుతాయని ఒక ఆశ్చర్యం వేస్తున్నారు. బండిలో మనం మామూలుగా ప్రోగ్రామ్ పిలిచారు సత్య గారు, నేను ఎందుకన్నా మా ఊళ్ళో ఏదో కార్యక్రమాలు జరుగుతాయి కాదు, ఒక మంచి వ్యక్తి. మరి అదేవిధంగా నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు, మా బంధువు జరిగిందని చెప్పినట్టు చాలా బాధ. ఎందుకంటే ఇటువంటి కలియుగంలో కూడా అటువంటి వ్యక్తి మరి దేవుడికి ఇష్టమై తొందరగా తీసుకెళ్ళినట్టున్నారు వీడి వ్యక్తిని. ఎందుకంటే ఆ కుటుంబాన్ని అందరం కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలి, సమాజం కోసం బతకాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తి. మరి వారి ముగ్గురు ఒకే వేదిక మీద ఈరోజు వారి విగ్రహాలు ఆవిష్కరణ చేయడానికి ముఖ్య అతిథులుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారంటే దాన్ని చెప్పుకోదగ్గ విషయం. నేను సత్యాన్ని ఎందుకు ప్రోగ్రాంలు అన్నా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయన్న, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని విశిష్టత ఇంపార్టెన్స్ అర్థమైంది. మరి అదేవిధంగా మాకెప్పుడు వెన్నుదండుగా మా అన్న జనార్దన్ ఈరోజు చెప్తూ ఉంటే అంటే ఈ ప్రాంతంలో వెనుకబాటుతనంతో పాటు మంచితనం ఎంత ఉందనేది ఇక్కడ కనపడుతూ ఉంది. మనందరం కూడా కలిసికట్టుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ 29లో తిరిగి జెండా ఎగరేసేదానికి మనందరం కష్టపడాలని కోరుకుంటూ, ఎందుకంటే పోయిన చూసుంటారు 1914 ఒక రాక్షస పనులను చూసాం, అది మర్చిపోయామంటే మళ్ళీ తిరిగి అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచితమైంది. ఇంకోసారి మనం మీ గ్రామానికి అయితే ప్రత్యేకంగా రావాలి. ఎందుకంటే అంటే మీ సిద్ధాంతం చెప్పారు స్వామి గారు బయటలో చెప్పినప్పుడు, ఏ విధంగా ఎలక్షన్ పద్ధతులు జరుగుతాయని చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఒక్కోసారి రాజకీయాలు మానుకోవాలన్నప్పుడు ఇటువంటి జరిగినప్పుడు తిరిగి రాజకీయాల్లో మనం ఉండాలనే ఒక నిదర్శనంగా రాంభట్ల నాయుడు గారు ఉంటారని అభినందిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చెప్తూ మరి 5 సంవత్సరాల అయిన తర్వాత ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. పచ్చవ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణలు మీ అందరూ కూడా తెలిసిన విషయమే. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, అలాగే కొండేపు నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది పెద్ద ఆయన విగ్రహం, అలాగే మా సోదరుడు అయినటువంటి రాంభట్ల నాయుడు విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనడం చాలా బాధాకరం. నాకంటే కూడా చిన్న వయసులోనే గ్రామ రాజకీయాల నుంచి అలాగే మండల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ అకారణం వలన హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో రాంభట్ల నాయుడు మీద ఉన్న కమిట్మెంట్, అలాగే మన దామచర్ల కుటుంబానికి కానీ మన మంత్రివర్గ స్వామి గారికి కూడా రాంభట్ల మీద ఉన్న అభిప్రాయం కారులో చెప్తా ఉంటే వాడు చిన్న వయసులో కూడా కష్టాల్లో ఉన్న కుటుంబం అప్పుల్లో ఉన్నా కూడా ఈ పచ్చవ గ్రామం కోసం పార్టీ కోసం నిత్యం పనిచేసిన వ్యక్తిగా నేనైతే ప్రతి సందర్భంలో పచ్చవ అనే పరిస్థితి ఉండే పరిస్థితి తప్పకుండా అటువంటి చిన్న వయసులోనే మనందరికి దూరం అవడం చాలా బాధాకరం. ఇటువంటి కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమానికి పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మన కొండేపి మన శాసనసభ్యులు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు స్వామి గారు, అలా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సోదరులు, అలాగే కనిగిరి శాసనసభ్యులు ముక్కు గురునరసింహారెడ్డి గారు, సోదరులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, అలాగే మన మారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు సత్య గారు ఈనాటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషకర బాధాకరమైన విషయంలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ స్థానిక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అటువంటి పార్టీ మీద అభిప్రాయం, పార్టీకి కమిటెడ్ నాయకుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు
ఈరోజు ఈ విగ్రహాలు ఓపెన్ చేసుకోవడం అంటే పైన ఉన్నా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈరోజు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్తూ తప్పకుండా వాళ్ళకి కూడా మీ అందరూ కూడా ఈ పచ్చ గ్రామ సోదరు మనందరూ కూడా విన్నపం చేస్తాం. వాళ్ళ కుటుంబానికి మీరు అందరూ కూడా మనోధైర్యం కల్పించి వాళ్ళకి రామ్మూర్తి నాయుడికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో వాళ్ళ కుటుంబానికి కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించి రాజకీయంగా ఆర్థికంగా తోడుగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరొకసారి సానుభూతి అలాగే సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకు వీళ్ళకి ఆయన పోయిన తర్వాత అని అనుకోవచ్చు, కానీ నేను ఏ రోజు కూడా ఇది కావాలనుకోలేదు. ఆయన ఉన్నప్పుడే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చారకను. ఈరోజు ప్రతి మేమున్నామమ్మా నీ గండగా లేమ్మా రామ్మా అంటేనే మేము ఇది చేస్తున్నాము. సాంగ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అండగా ఉన్నామంటేనే మేము ఇట్లా ఉన్నాము. మా కుటుంబానికి ఏ రోజు కూడా సత్యన్న గారు నేనున్నానమ్మా నీకు, నేను దేవుడిచ్చిన చెల్లెలమ్మా నేనున్నానని చెప్పాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.